ఒకసారి ఈ వీడియో చూడండి. ప్లస్ నీకు కసినో గేమ్స్ అన్ని స్పోర్ట్స్ బెట్టింగ్ మార్కెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. Win on YOLO 247. So why all these limitations? Let's go unlimited in online casino and betting on sports. Unlimited fun, unlimited thrill, unlimited rewards. YOLO 247 is the first iGaming platform to have won an award by Economic Times. చూశారు కదా, సజ్జనర్ సార్ గారికి ఒక రిక్వెస్ట్. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మంచు లక్ష్మి గారికి ఇంకా అల్లు అరవింద్ గారికి చెందిన ఆహాలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంకా యాంకర్ ప్రదీప్ కూడా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నాడు. వీళ్ళు ప్రమోట్ చేసిన వీడియోలు ఇంకా మీ వరకు చేరలేదేమో. ఈ విషయం కనుక తెలిస్తే ఖచ్చితంగా వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చేలా చేయండి. ఎందుకంటే పబ్లిక్ లోకి దీనిపై రాంగ్గా వెళ్లకుండా ఉంటుంది. అంటే మామూలు వాళ్ళకైనా నోటీసులు ఇవ్వడం, అరెస్టు చేయడం, హై ప్రొఫైల్ సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వరు, అరెస్టు చేయరు అని పబ్లిక్ అనుకుంటున్నారు. వాళ్లకు నోటీసులు ఇస్తే మిగతా వారు కూడా జాగ్రత్త పడతారు. చాలా మంది జాగ్రత్త పడి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నా అన్వేషణ ఈ బెట్టింగ్ యాప్స్ పై చాలా పోరాటం చేశారు. కానీ సజ్జనర్ గారు మీరు కనుక దీనిపై గొంతెత్తకపోయి ఉంటే ఖచ్చితంగా యూట్యూబర్స్ అందరూ ఇంకా ప్రమోషన్స్ చేసేవారు. దీనివల్ల చాలా మంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకునేవారు, ప్రాణాలు కోల్పోయేవారు. దీనిని మొత్తం లేకుండా చేయాలి. పబ్లిక్లో అవేర్నెస్ అనేది తీసుకురావాలి. అయితే ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఒక అతను డబ్బులు పోగొట్టుకొని ఎంత దారుణమైన నేరాలు చేశాడో చూడండి. మ్యాటర్లోకి వెళ్తే, బ్యాంకులో ఉద్యోగం చేసే అతను ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. బెట్టింగ్లో డబ్బులు అన్ని పోగొట్టుకొని చివరికి దారుణమైన నేరాలు చేద్దామని ప్రయత్నించబోయాడు. విశాఖపట్నంకు చెందిన చిటికేల నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసే సమయంలో ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. డబ్బును పోగొట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత బ్యాంకులో ఉన్న సుమారు 900 గ్రాముల బంగారాన్ని వాడుకున్నాడు. 900 గ్రాముల బంగారం అంటే దాదాపు 62 లక్షల విలువ చేసే గోల్డ్ అన్నమాట. మరి ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నాడా, లేక అమ్మేసి డబ్బు సొమ్ము చేసుకున్నాడా అని పూర్తి సమాచారం లేదు. కానీ 900 గ్రాముల బంగారాన్ని దొంగిలించాడు, వాడుకున్నాడు. దాంతో బ్యాంకు అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. డబ్బంతా పోయింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. డబ్బు పోయినా ఎలా సంపాదించుకోవాలి అన్న దరిద్రమైన ఆలోచనలు వచ్చాయి మైండ్లోకి, దురాలోచనలు వచ్చాయి. అంత డబ్బు రావాలి అంటే నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతను ఏలేశ్వరంలోని చైతన్య గోదావరి బ్యాంకు ఏటీఎం నుండి దొంగతనంగా పాస్కోడ్ ఉపయోగించి 2,30,000 చోరీ చేశాడు. మరోసారి ఒక మహిళ మెడలో గొలుసు దొంగిలించాడు. 4 సార్లు రాత్రి సమయాల్లో ఆ నేరాలకు పాల్పడ్డాడు. ఒక మోటార్ సైకిల్ను దొంగిలించాడు. చిటికెల నాగేశ్వరరావుపై 5 ప్రాంతాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయినట్లు చెబుతున్నారు. ఒకేసారి పెద్ద నేరం చేసి జీవితంలో స్థిరపడి పోదాం అనే దురుద్దేశంతో యూట్యూబ్ ద్వారా కొన్ని వీడియోలు చూశాడు. బీహార్లోని ముంగార్ ఏరియాకి వెళ్లి 2 తుపాకులు, 17 బుల్లెట్లను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోనే దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేస్తూ విశాఖపట్నం సిటీ, రూరల్ ప్రాంతాల్లో పాటు నర్సీపట్నం, ఆంధ్ర, తమిళనాడు బార్డర్ల వద్ద రెక్కి నిర్వహించాడు. ఈ క్రమంలో తమకు వచ్చిన సమాచారం మేరకు గుల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిని అరెస్టు చేసి నేరస్తుడి నుండి 2 పిస్టళ్లను, 17 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. చివరిలో మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు ఎంత డబ్బు బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించారో ఆ డబ్బంతా రికవరీ చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఈ సెలబ్రిటీలకి ఏం మాయారోగం, చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి షోస్ ద్వారా కానీ ఇంకా టీవీ షోస్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చాలానే డబ్బులు సంపాదిస్తారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళు కూడా నేరస్తులుగానే మిగిలిపోతున్నారు. దీనిపై గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి, అందరినీ అరెస్ట్ చేయాలి. ఫ్రెండ్స్, చూశారు కదా, డబ్బు ఎంత నేరన్నైనా చేపిస్తుంది. అందుకే ఆన్లైన్ బెట్టింగ్ అసలు వాడకండి. ఇది చాలా డేంజర్. జీవితాలను చిన్న భిన్నం చేస్తుంది, కోలుకోలోని దెబ్బ కొడుతుంది. వ్యూవర్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.